అందరికీ నమస్కారం. మేము 22వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ మంద రాధా గారు కారు గుర్తు నుండి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఈమె స్థానికురాలు, మరి ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి మరి ప్రజలు 22వ వార్డు నుండి ప్రజా ఆదరణతోటి ముందుకు సాగుతున్నాం. మరి ఎవరు వెళ్ళినా కూడా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నిట్లలో విఫలం జరిగింది. అందువలన మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరి ఇక్కడున్న ఇప్పుడైతే ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో మరి వాళ్ళు స్థానికులు కాదు, మరి వేరే వార్డుల నుండి సిట్టింగ్ స్థానాలను వదిలేసుకుంటూ మరి ఈరోజు ఈ స్థానాలకు రావడం జరిగింది. మరి అక్కడ కూడా 23లో కూడా ఎలాంటి అభివృద్ధి చేయని నాయకులు ఇప్పుడేదో వచ్చి ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ 22వ వార్డు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో వారేం చేశారు, మరి మేము ఇన్ని రోజుల నుండి మేము వార్డు అధ్యక్షులుగా చేసినప్పటి నుండి మేమేం సేవలు చేశామని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. మరి మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో ఈరోజు గౌరవ మంద రాధా గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జమ్మికుంట 22వ వార్డులో అనేకమైన అభివృద్ధి పనులు చేస్తూ ఉంటాం. రానున్న రోజులలో వీరు దీవెనలతోటి మేము ప్రతి ఒక్క మంచి పనికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎటువంటి సమస్యనైనా కూడా మరి వారికి ఓటేస్తే వారి ఇంటికి ప్రజలు వెళ్ళాలి, నాకు ఓటేస్తే వారి ఇంటి ముందట నేను పాలేరు లెక్క పనిచేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి అంతేకాకుండా మరి అనేకమైన కార్యక్రమాలు ఎవరైనా చనిపోయినా కూడా మేము వారి ఇంటి కుటుంబానికి 50 కిలోల బియ్యం నుండి ఈ 2000 రూపాయలు మా వంతుగా సాయం చేస్తాం. ఎవరైనా ఆడపిల్ల పెళ్లి అయితే కూడా 3000 రూపాయలు వాళ్ళకు మా వంతుగా సాయం చేస్తామని ఈ సందర్భంగా మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తూ, అనేకంగా హెల్త్ క్యాంపులే కానీ 3 నెలల నుండి ప్రతి 3 నెలలకు హెల్త్ క్యాంపు నిర్వహిస్తా. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా, ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మా వంతు సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.